మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరి కాసేపట్లో సిఐడి విచారణకు హాజరు కానున్నారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీల కేసులో సిఐడి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. కాకినాడ పోర్టు వాటాల్లో అవకతవకలు జరిగాయని విజయసాయిరెడ్డిపై కేవీ రావు ఫిర్యాదు చేశారు. దాంతో సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డితో పాటుగా విజయసాయిరెడ్డిపై కూడా కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే విజయసాయిరెడ్డి మీద ఈ కాకినాడ సీపోర్ట్ కు సంబంధించి చెత్త వ్యవహారంలో దానికి సంబంధించినటువంటి పోర్టుకు సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలు వాటాలు బదిలీ అయినటువంటి ఆరోపణ ప్రధానంగా కూడా ఎవరైతే ఆ యజమాని ఉన్నాడో యజమాని బెదిరించి వేల కోట్ల రూపాయల విలువైనటువంటి షేర్లని బదిలీ చేయించుకున్నట్లుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ఆయన మీద ఆల్రెడీ కూడా ఈడీ ఎంక్వైరీ కూడా నడిచింది. ఆ తర్వాత ఇప్పుడు సిఐడి అయితే ఆయన్ని ఎంక్వైరీకి రావాల్సిందిగా కూడా నోటీస్ ఇచ్చినటువంటి క్రమం 3 రోజుల క్రితం, అంటే నిన్న కాక మొన్న అయితే మాత్రం ఈ విజయసాయిరెడ్డి సిఐడికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో సిఐడికి సంబంధించిన అధికారులు ఆయనకి నోటీసు ఇవ్వడానికి ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన లేకపోయినప్పటికీ ఆయన సతీమణికి ఇవ్వడం జరిగింది. ఈ రోజు 10 గంటలకి ఆయన సిఐడికి సంబంధించి ఏదైతే కానూరులో ఉన్నటువంటి సిఐడి ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో దానికి హాజరు కావాలని చెప్పి ఆ నోటీస్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆయన ఈ రోజు సిఐడికి సంబంధించి విచారణకి హాజరవుతారా లేదా అన్న దాని మీద ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.